హాయ్ అండి. ఈరోజు మనం వినబోయే కథ తండ్రికి షాక్ ఇచ్చిన కొడుకు. ఇక కథలోకి వెళ్దాం. ఓ ధనికుడైన తండ్రి తన కుమారుడికి పేదవారు ఎలా ఉంటారు, ఎలా జీవిస్తారు చూపించాలని ఒక గ్రామానికి తీసుకెళ్ళాడు. ఆ గ్రామంలోని ఒక పేద కుటుంబంతో కొంత సమయం గడిపాడు. తిరుగు ప్రయాణంలో తండ్రి తన కొడుకును ఇలా అడిగాడు, చూసావు కదా, పేదవాళ్ళు ఎలా ఉంటారో, ఎలా జీవిస్తారో, దీనిని బట్టి నువ్వు ఏం నేర్చుకున్నావు అని అడిగాడు. దానికి సమాధానంగా కొడుకు ఇలా అన్నాడు, మనకి కాపలాగా ఒక కుక్క మాత్రమే ఉంది, కానీ వారికి 4 కుక్కలు ఉన్నాయి. మనకు ఒక స్విమ్మింగ్ పూల్ మాత్రమే ఉంది, కానీ వారికి ఏకంగా నది ఉంది. మనకి చీకటి పడితే వీధంతా ట్యూబ్లైట్లు ఉన్నాయి, కానీ వారికి నక్షత్రాలే ఉన్నాయి. మనం ఆహారాన్ని కొంటున్నాం, కానీ వారికి కావలసిన ఆహారాన్ని వాళ్ళే పండించుకుంటున్నారు. మనకు రక్షణగా గోడలు ఉన్నాయి, వారికి రక్షణగా స్నేహితులు ఉన్నారు. మనకి టీవీ, సెల్ ఫోన్లు ఉన్నాయి, కానీ వారి కుటుంబంతో ఆనందంగా సమయాన్ని గడుపుతున్నారు. మనం ఎంత పేదవారమో నాకు చూపించినందుకు చాలా థ్యాంక్స్ డాడీ అన్నాడు. కొడుకు మాటలు విన్న ఆ తండ్రికి జ్ఞానోదయం కలిగింది. నిజమే కదా, నా కొడుకు చెప్తేనే కానీ నేను తెలుసుకోలేకపోయాను. నా తప్పు నాకు తెలిసొచ్చింది. ఇక పేదవంతులు ధనికులు అని వేరు చేసి మాట్లాడను ఎప్పుడూ కూడా అని తనలో తాను అనుకుంటాడు. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.